ఆ! ఓకే. అలాగే. ఇంకో 3 మినిట్స్ ఎవరైనా ఉంటే ఇన్వైట్ చేసుకోండి. 2 మినిట్స్ ఉంది సార్ ఇంకా. హ్మ్. శివనాగరాజ్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జూమ్ సార్ అండ్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ సార్. లీడర్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఒక్కసారి మనం గమనించినట్లయితే శ్రీదేవి మేడం ఫ్రమ్ కందుకూరు. మేడం గారు కోట్లకి అధిపతి. అంటే దాదాపు 10 crores ప్రాపర్టీ కందుకూరు. అలాంటి కంఫర్ట్ జోన్లో ఉండి కూడా వెస్టేజ్ అనే సిస్టాన్ని అర్థం చేసుకొని ఈరోజు డైమండ్ డైరెక్టర్ అయ్యి 53,000 రూపాయలు తీసుకున్నది ప్రతి నెలకి. మేడం గారు చదివింది 10వ తరగతి. బట్ గడప దాటకుండా ఒక మహిళ, అది ఎలా సాధ్యమైంది? చాలా మంది కూడా మీటింగ్లకు రమ్మన్నా దూరం దూరం అని ఏ ఒకటి రీజన్ చెప్తా ఉంటారు. సో గెలిసే వాళ్ళకి ఖచ్చితంగా రీజన్స్ అనేవి కనపడవు. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మేడం గారు కేవలం మీటింగ్స్ కి ప్రియారిటీ ఇచ్చి నాలెడ్జ్ని తెలుసుకొని ఈరోజు సార్ ఉన్నప్పుడు మంచి కంఫర్ట్ జోన్ లో ఉన్నది మేడం. ఆ సారు ఒక్కసారి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో కష్టాలను చూసి అవన్నీ చూసి ఈరోజు వెస్టేజ్ అనే ప్లాట్ఫారం పరిచయం అయినాక ఎస్, ఇదే చివరి అవకాశం. ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫారంలో నాకున్నటువంటి బాధలన్నీ పోతాయని చెప్పి పట్టుకొని కరెక్ట్గా 1.5 year వర్క్ చేస్తే మేడం ఈరోజు డైమండ్ డైరెక్టర్ పొజిషన్లో కార్ ఫండ్ కూడా అచీవ్ అవుతుంది. సో ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ రెండు ప్రతి నెల అచీవ్ అయ్యి 53,000 రూపాయలు తీసుకుంటూ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నది. సో కష్టపడకుండా ఎవరికి ఫలితం అనేది రాదు. కాబట్టి అలాంటి గ్రేట్ లీడర్ టెస్టిమోనీ అందరికీ ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి అడగలేనే అవకాశం ఇచ్చి ఎస్, నా టెస్టిమోనీ కూడా కొంచెం వినిపిస్తాను, ఒక్కరు మారినా నాకు ఆ ఒక్క హ్యాపీనెస్ చాలు సార్ అని చెప్పి వెంటనే మనకి జూమ్ సెక్షన్ ఇస్తానని అవకాశం ఇచ్చింది మేడం గారు. అలాంటి గ్రేట్ లీడర్ని ఇన్వైట్ చేసుకుందాం. థ్యాంక్ యూ టు లీడర్స్. శ్రీదేవి మేడం, వెల్కమ్ టు జూమ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు జూమ్ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు శ్రీదేవి. నేను పాత వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు, మేబీ కొత్త వాళ్ళ కోసం నా పేరు శ్రీదేవి, కందుకూరు మాది. నేను వెస్టేజ్ ప్లాట్ఫామ్కి రాకముందు ఒక చిన్న నా లైఫ్ స్టోరీ చెప్తాను. వినిపిస్తుందా సార్? మేడం క్లారిటీ కంటిన్యూ మేడం. ఓకే సార్. మా అమ్మ వాళ్ళది ఇప్పగుంట. మేము ముగ్గురు పిల్లలు. మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి కూడా కష్టం అంటే తెలియకుండా చూశారు సార్ మా నాన్న వాళ్ళు. మేము ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఒక తమ్ముడు చెల్లెలు ఉన్నారు. లైఫ్ బాగానే ఉంది అప్పటి వరకు. స్కూల్కి వెళ్తున్నాము. 2002లో 10th సార్. ఆ తర్వాత 2010 అయిపోగానే రెండులో సరే ముగ్గురు పిల్లలు కదా, పెద్ద పాప మ్యారేజ్ చేద్దాము అని మా అమ్మగారు గొడవ చేయడం వల్ల ఇంటర్ చదివించకుండానే ఆగిపోవాల్సి వచ్చింది. ఇక సరే పల్లెటూరులో ఇస్తే మా పాప పని చేయలేదు, ఇబ్బంది పడుతుంది, పని చేత కాదు అనని మా నాన్న వాళ్ళు కందుకూరు టౌన్ కదా, టౌన్లో అయితే పని ఉండదు, వీళ్ళు మంచి ఫ్యామిలీ పెద్దవాళ్ళు, ఇచ్చిన ఇబ్బంది లేకుండా ఉంటది, మా అమ్మాయి పల్లెటూరులో ఇస్తే మళ్ళీ పొలం పని చేయాల్సి వస్తది కదా అని చెప్పి అమ్మ వాళ్ళు ఆ రోజుల్లోనే పాపం ఇబ్బందుల్లో ఉన్నారు బాగా. వాళ్ళు కూడా 20 ఎకరాల పొలం ఉండింది. ఈ వ్యవసాయం సంగతి తెలిసిందే కదా సార్, ఒక సంవత్సరం వస్తే ఒక సంవత్సరం రాదు. అలా ఇబ్బంది పడుతూ కూడా ఒక 4 ఎకరాల పొలం ఇచ్చి నన్ను, మా పాప ఇబ్బంది పడకూడదు అని మ్యారేజ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ మా మామయ్య గారు, అత్తయ్య గారు లేరు. ఇంకా తర్వాత మా వారు సార్ చెప్పని అవసరం లేదు, ఇలా ఉంటది మళ్ళా లైఫ్ అని, లీడ్ చేయొచ్చు అంటే
ఏ ట్రబుల్స్ లేవు సార్. వచ్చిన తర్వాత ఇల్లేంటో అంతవరకే, బయటికి వెళ్ళడం ఇంకేమీ తెలీదు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా చూసుకునేవాళ్ళు. మా మామయ్య గారు అప్పటి వరకు నాకు పెద్ద పనులు, వంట కూడా రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే నేర్పించారనమాట. అట్లా జర్నీ చేస్తూ ఉండగా మా బాబు 2005లో పుట్టాడు. ఆ బాబుని కూడా చాక్కోవడం, కొంచెం హెల్త్ ఇష్యూలు వచ్చి, అప్పుడు టౌన్లో ఇక్కడ వాటర్ ఉండేది లేదు. చాక్కోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఆ వాటర్ తెచ్చుకోవడం అట్లా ఇబ్బంది పడుతుంటే అమ్మ వాళ్ళే తీసుకెళ్ళిపోయి బాబుకి కూడా 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత పంపించారు. ఆ తర్వాత మళ్ళా పాప 2007లో పుట్టింది. ఆ పాపను కూడా తీసుకెళ్ళిపోయి అలాగే 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాప కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు దాకా తమ్ముడు చెల్లి అందరూ ఉన్నారు కాబట్టి నేను చాక్కోలేకపోతున్నా ఒక్కదాన్నని. అట్లా మాకు మా సారు ఉన్నప్పుడు ట్రా- ట్రాక్టర్లు, జేసీబీలు, వ్యవసాయము అన్ని, రోడ్డు కాంట్రాక్టర్లు అన్ని వర్కులు చేసేవాళ్ళు. మాకు డైరీ ఫాము అన్ని ఉండేది. అందరికీ అంటే పనోళ్ళు వాళ్ళ మన చేతి మీదుగానే అన్ని ఇచ్చి బాగా ఉండేది. లైఫ్ అంటే ఇదేగా, అంతవరకే తెలుసు అనమాట. సార్కి ఒక్కసారిగా 2018లో పిల్లలు చిన్నవాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, వస్తున్నారు. అప్పటికే మాకు కందుకూరులో ఇల్లుంది. ఆ తరువాత మంచిగా ఇంకా పెద్దదిగా ఇల్లు కట్టుకోవాలి. అంతకుముందే పెద్ద ఇల్లు, కానీ ఇల్లు కట్టుకుందాము మనము అని చెప్పి మళ్ళీ కందుకూరులో ఒక కొత్త ఇల్లు కట్టుకోవడం జరిగింది. అప్పటి వరకు లైఫ్ బాగానే ఉంది. ఆ తర్వాత సార్కి మేము ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక 6 సంవత్సరాల తర్వాత ఒకసారి వినాయక చవితి వచ్చింది. ఆ వినాయక చవితికి సముద్రానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు సడన్ గా కడుపులో నొప్పి రావడం, ఇబ్బంది అనిపించింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఇది కొంచెం అమ్మ 3 డేస్ ఉంటది, తగ్గిపోయిద్ది, తర్వాత మామూలు అవుతుంది. ఇక్కడ డాక్టర్ లేరు, అమెరికా వెళ్ళారు, కోటారెడ్డి శివకుమార్ రెడ్డి డాక్టర్ అని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒంగోలు తీసుకెళ్ళాను సార్. ఒంగోలులో 3 డేస్ ఉన్నాం. ఆ 3 డేస్ ఉన్న తర్వాత అక్కడ కూడా సీరియస్ అన్నారు. తర్వాత విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆ తర్వాత 3 రోజులు, 5 రోజులు గడిచింది అక్కడ. అంటే ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్ళడం వల్ల ఒక్కో ప్రాబ్లం తగ్గాల్సింది పోయి ఒక్కో ప్రాబ్లం పెరుగుతూనే ఉంది సడన్ గా. అప్పటి వరకు అసలు మా సార్ అయితే ఎప్పుడు బాగలేదు అని గాని ఒక హెల్త్ ఇష్యూ అనేది లేదు. సడన్ గా కాలికి ఒకసారి దెబ్బ తగిలి ఇన్ఫెక్షన్ అయ్యి ఇంకా అది ప్రాబ్లం ఎక్కువయింది. మొత్తం బాడీ మీద చూపించింది. ఆ తర్వాత అక్కడి నుంచి చెన్నై తీసుకెళ్ళాం. చెన్నైలో కూడా ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉంచుకొని డాక్టర్ లాభం లేదు వెళ్ళిపోండి అని అన్నారు. లేదు సార్ అని సార్ కాళ్ళ మీద పడితే సర్లే అమ్మా అని చెప్పి ఒక ఐసీలో పెట్టారు సార్. ఐసీలో రోజుకు 40,000 రూపాయలు. ఆ 40,000 రూపాయల నుంచి ఆ సారు తగ్గించి 10,000 ఐసీ రూమ్కి పంపిస్తున్నారు. నేను అనుకుంటున్నాను ప్రాబ్లం తగ్గింది కదా అందుకని ఎక్కువ నుంచి తక్కువకి కాదమ్మా, ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని వస్తున్నావు, నేను చూశాను. అప్పుడు సెలవులు సార్, సరే ఇబ్బంది అంటున్నారు, మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళి అక్కడే హాస్పిటల్ పక్కనే 2 రోజులు అక్కడే రూమ్ లో ఉంచుకొని, సరే ఇది ఏందో ప్రాబ్లం అంటున్నారే, సరే పిల్లలైనా చూస్తారు వాళ్ళ నాన్నని. అక్కడేమో చిన్న పిల్లలు అయ్యి ఇన్ఫెక్షన్లు వస్తాయని రానివ్వట్లేదు. సరే అక్కడ ఉంచుకొని డాక్టర్ రిక్వెస్ట్ చేసి 2 డేస్ రోజు తీసుకెళ్ళి చూపించుకుంటూ వస్తూ అట్లా ఉన్న సమయంలో ఇక్కడ కూడా లాభం లేదు, ఇంకెళ్ళిపోండి అన్నారు. సరే అక్కడి నుంచి మళ్ళీ చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాదు నాగార్జున రెడ్డి అని, నాగేశ్వర రెడ్డి గారు ఏఐజీ హాస్పిటల్కి తీసుకెళ్ళా సార్. నెంబర్ 1 హాస్పిటల్ అన్నారు. సరే గ్యాస్ట్రో ఎంట్రాలజీకి అని తీసుకెళ్తే అక్కడ కూడా ఒక వారం రోజులు ఉన్న తర్వాత ఇంకా లాభం లేదని వాళ్ళు చేతులు ఎత్తేసారు సార్. మా మామయ్య గారు కూడా లేరు, మధ్యలోనే ఇదైపోయారు. 2005లో 6లో చనిపోయారు. ఇంక ఎవ్వరు లేరు, ఇంక మేమిద్దరమే ఆ పిల్లలు. ఇంక పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఆడపడుచులు ఉంటే వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయారు అనమాట. ఆ తర్వాత ఇంకా ఒక్కసారిగా అగాధంలోకి అయినట్టు వెళ్ళిపోయింది సార్. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇంకా చెప్పలేం ఆ బాధ. అలాంటి బాధ ఎవరికి రాకూడదు, అట్లాంటి కష్టం.
మంచిగా లీడ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇబ్బంది స్టార్ట్ అయిపోయింది. సార్ అలాగా ఇదైపోయారు. ఆ తర్వాత నుంచి ఇంకా ఏం చేయాలి అర్థం కాల. అవన్నీ మనకేమో అంత కొత్త ఫీల్డ్. మోటార్ ఫీల్డ్, జేసీబీలు, ట్రాక్టర్లు, ఆ కార్లు అవన్నీ మనం ఏమి చేయలేం. పిల్లలు చూస్తే చిన్న పిల్లలు. బాబు అప్పుడు 8th క్లాస్ చదువుతున్నాడు. పాప 6th క్లాస్. చిన్నపిల్లలు. ఇంకా ఆ తరువాత మొత్తం అన్ని ఒక్కోటి 1 బై 1 తీసేసి డైరీ ఫామ్ ఉన్నింది. బీహార్ వాళ్ళు వర్కర్లు ఉండేవాళ్ళు. 40 గేదెలు అలా ఉండేది. ఇక్కడ హాస్టల్‌కి, రెస్టారెంట్‌కి పాలిచ్చేవాళ్ళు. అట్లాగే ఒక సంవత్సరం వర్కర్లతో పాటు నడిపిచ్చా. ఆ నడిపిచ్చినప్పుడు ఆ ఫీల్డ్ కొత్త కాబట్టి మనకి అన్ని నష్టాలొస్తున్నాయి. వాళ్ళు వర్కర్లు ఒక్కసారిగా జీతాలు పెంచుకుంటున్నారు. అక్కడ వచ్చేది సరిపోవట్లేదు. అందుకని 40 గేదెలని కాస్త తీసేసి వర్కర్‌లను తీసి ఒక 10 గేదెలు ఉంచుకున్నా. ఏమైనా సరే నేను కష్టపడి చెయ్యాలి. అప్పటి వరకు ఈ మనీ ప్రాబ్లమ్ ఏం తెలీదు. ఇంకొక్కసారిగా బ్యాంకులు, ఈఎంఐలు ఆస్తయితే ఉన్నాయి. కానీ అవి ఎలా చేయాలి అనేది అర్థం కావట్లేదు. అమ్మడానికి కష్టంగా ఉంది. అన్నీ మారాలి గదా! అంతా. అట్లా ఉన్న సమయంలో నెలకు కట్టే ఈఎంఐలు, ఇంటి రెంటొస్తాయి ఒక 20,000. 20,000 వస్తే ఈ రోజుల్లో ఎలా చెయ్యాలి? దేనికి సర్దాలి అర్థం కావట్లేదు. డైరీ ఫార్మ్ మీద ఒక 30,000, 30, 40,000 వస్తున్నాయి. ఒక్కదాన్ని ఇంక తరువాత 4 సంవత్సరాలు బాగా అమ్మవాళ్ళు సపోర్ట్ అన్నమాట. దగ్గరే. అయితే ఈ ఊరు కాకపోవడం వల్ల ఎళ్ళడం, రావడం వాళ్ళు వ్యవసాయం గదా! ఎళ్లి వస్తూ ఉండేవాళ్ళు. మేతకొచ్చి ట్రాక్టరు అవి ఉండేవి గాబట్టి తోలి మేత తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎళ్ళేవాళ్ళు. ఇంక నేను ఒక్కదాన్నే లేచి అన్ని వర్కు ఆ డైరీ ఫామ్‌లో అంతకుముందు డైరీ ఫామ్‌లోకెళ్తే ఎక్కడ పడతామో అనని బయటే ఉండి పాలు పోపిచ్చుకొని బయటకొచ్చేదాన్ని. అట్లున్న సమయంలో ఇంక మొత్తం ఆ గేదెలన్నా గూడా అంతకుముందు భయమనమాట. ఆ తరువాత ఎలా చేశానో అని నాకిప్పటికి గూడా తలుచుకున్నా గూడా అనిపిస్తది. అట్లాగే ఆ 10 గేదెలని నేనొక్కదాన్నే లీడ్ చేస్తూ పాలు అవన్నీ ఇస్తూ కరోనాలో గూడా అయితే ఆ డైరీ ఫార్మ్ ఉండడం వల్ల ఇబ్బందనిపించలా. మాకైతే మనీకి వస్తున్నాయి, జరిగిపోతుంది. ఇంకట్లా పొలంలోకెళ్ళడం వల్ల ఒకసారి ఒక పురుగు గుట్టింది. ఆ పురుగు గుట్టడం వల్ల మేత కోసి బయటకొచ్చిన తర్వాత స్క్రాబ్ అనే పురుగు 5 సంవత్సరాల క్రితం గుట్టింది నాకు. ఆ పురుగు గుట్టిన తర్వాత కిమ్స్‌లో 3 డేస్ ఉన్నాను సార్. 24 గంటలు గడిస్తే గాని చెప్పలేమన్నారు. నాకు అప్పుడనిపించింది నేను గూడా ఎళ్ళిపోతానేమో మా వారి దగ్గరికి. నా పిల్లల పరిస్థితి ఏంటి అనని అనిపిచ్చింది. ఇంకా నా పిల్లల అదృష్టమేమో చల్లగా బతికి వచ్చాను సార్. ఆ వచ్చిన తరువాత ఇంక ప్రతి సంవత్సరం 4 సంవత్సరాలు వరుసగా ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల మందులకు, ఆ పురుగు ఎఫెక్ట్‌కో గాని ప్రతి సంవత్సరం 4 సంవత్సరాలు వరుసగా డెంగ్యూ జ్వరం వస్తుంది. ఆ డెంగ్యూ జ్వరం డిసెంబర్ వచ్చిందంటే డెంగ్యూ జ్వరం వచ్చేది. నాకు ఆ పురుగు పుట్టింది కూడా డిసెంబర్‌లోనే. ఆ తర్వాత ఇంకా హాస్పిటల్‌కి డెంగ్యూ జ్వరం అంటే మనం చెప్పనక్కర్లేదు. అదంతా ప్రాబ్లమ్ అనమాట. కణాలు పడిపోయి పూర్తిగా ఇదవుతున్నా. ఇంకా ఆ సమయంలో పిల్లలు ఒప్పుకోలా. "వద్దమ్మా మనకి డైరీ ఫార్మ్ వద్దు, ఏం వద్దు. ఉన్నది చాలులే మనకెందుకు? నీకే ఇంత ఇబ్బందొస్తున్నాయి." అంటే ఆ దోమలు కుట్టడం వల్ల అంటే పొలంలోకి నీళ్ళెయడం అవి చేసేది కదా! ఇంకా ఎవరు లేరు గాబట్టి తప్పదు. అన్నీ చేయాల్సొచ్చేదనమాట. నీళ్ళేసేయటం, ఏముండదు దోమలు అయి కుట్టి, ఈ జ్వరం వస్తుందిలే అని చెప్పి ఇంక మొత్తం డైరీ ఫార్మ్ మొత్తం తీసేసాను సార్ పూర్తిగా. తీసేసి మా ఆడపడుచు కొంచెం మా ఇంటికి దగ్గరలోనే ఉండేది. మా ఆడపడుచు మిషన్ కుట్టేది. సరే ఏం చేస్తున్నా ఖాళీ ఉన్నావు కదా! మిషనయినా నేర్చుకుందువు. నీ వరకైనా కుట్టుకోవడానికి ఉపయోగపడిద్ది అనన్నారు. అప్పుడు పిల్లలు ఇంటర్ చదువుతున్నారు. బాబుని విజ్ఞాన్‌లో చేర్పించాను గుంటూరు దగ్గర హాస్టలు. పాప అప్పుడు ఇక్కడ 10థ్ అయిపోయిన తర్వాత పాపను కూడా హైదరాబాద్ జాయిన్ చేశాను ఇంటర్మీడియేట్‌కి. బాబు తర్వాత బీటెక్‌కి విజ్ఞాన్ చేరాడు. ఖాళీగా ఉంటున్నా ఇంకా డైరీ ఫార్మ్ తీసేసి ఊరికే టైం ఏం గడవట్లేదు. నాకేమో పక్కింటికి అట్లా ఎళ్లి కూర్చునే అలవాటు లేదు. ఇంట్లోనే ఉంటున్నప్పుడు బోరుగా ఉండేది. ఇంక మా ఆడపడుచు ఒకరోజు స్మార్ట్‌కెళ్దాం రా అనని తీసుకెళ్ళింది. అక్కడ చెప్పారు మా అప్లైన్ రవి సార్ ఉన్నారు గదా! మా బంధువులే అన్నమాట.
మా దాయాదులు అవుతారు. ఏం చేస్తున్నామ్మా, ఉందా, చాలదా, ఇంకా ఎందుకు చేస్తున్నావా, బర్రెలు ఉన్నాయా అని అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు లేదు మావయ్య, నాకు ఇట్లా హెల్త్ బాగాలేదు, అందుకని డైరీ తీసేసాను. లేదు, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను ప్రజెంట్ గా, ఇట్లా హెల్త్ బాగుండట్లేదు కదా అని చెప్పా. హెల్త్ బాగాలేదని, సరే అయితమ్మా, నేను ఇట్లా ఒక హెల్త్ దానికి వెళ్తున్నాను, నువ్వు చూడు, హెల్త్ కే అంటున్నావు కదా, చూడు, నీకు నచ్చితే ఓకే, లేకపోతే లేదమ్మా అని చెప్పారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత కాల్ చేశారు. అమ్మ, ఇట్లా ఒంగోలులో మీటింగ్ జరుగుతుంది, అక్కడికి వస్తే గాని అర్థమయ్యిద్ది అని అన్నారు. సరే అయితే మావయ్య వస్తాను అంటే, నేను అప్పటికే హెల్త్ కి బాగా ఇబ్బంది పడుతున్నాను కదా, సరే అదేదో చూద్దాం హెల్త్ అంటున్నారు అని ఒంగోలు మీటింగ్ కి మా రఘుమామయ్య బండెక్కి వెళ్ళాను. నాకు తెలియదు కదా మీటింగ్ హాల్ ఇవన్నీ. అప్పుడు చెన్నకేశవ స్వామి గుడి దగ్గర ఒక మీటింగ్ జరుగుతుంది సార్. ఆ మీటింగ్ నేను వెళ్ళేసరికి హాల్ ఫుల్ అయిపోయి ఉన్నారు. అక్కడ ఎవరూ తెలియదు నాకు. ఇంకా అక్కడ లాస్ట్ లో కూర్చోబెట్టారు. కూర్చొని అక్కడ రోజు అక్కడ లీడర్స్ అందరూ నుంచొని మాట్లాడుతున్నారు, నాకు ఈ ప్రాబ్లం తగ్గింది, నేను ఇద్దరికి జర్నీ చేస్తున్నాను అంటున్నారు. నేను హెల్త్ కి అక్కడ మనీ చెప్తున్నారు కానీ అది వినిపించట్లా, నాకు హెల్త్ వినిపిస్తుంది. అంటే ఒకరు షుగర్లు తగ్గినాయి అని అట్లా అన్ని. సరే చూద్దాము, ఇది ఎక్కడైనా డబ్బులు కట్టమంటే మోసపోతాము, కానీ ఎక్కడ మనీ కట్టేది లేదంటున్నారు. మనకు అవసరమైనయే తెచ్చుకోవాలి. సరే మనకి ఇంట్లోకి ఉపయోగపడే క్వాలిటీ ప్రోడక్ట్స్ అంటున్నారు కదా. ఆ రోజు ప్రసాద్ సారు, రవి సారు నాకు డిఎల్సిపిలో కూర్చొని చెప్పారనమాట. సిఎన్సి ఆఫర్ చెప్తే ఆ రోజు తీసుకొచ్చుకున్నాను. తీసుకొచ్చుకొని వాడుకోవడం వల్ల నాకు 20 సంవత్సరాలు, మా బాబు పుట్టినప్పటి నుంచి, ఆపరేషన్ టైం నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది విపరీతంగా. ఆ ఒక్క నెలకే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. అప్పుడు ఇదేదో బాగుంది అని నేను ఇంకా దాన్ని కరెక్ట్ గా 4 నెలలు తీసుకొచ్చుకొని వాడుకున్నా. 5వ నెలలో ఫ్రీ వోచర్ పడింది. ఆ తరువాత ప్రసాద్ సార్ వాళ్ళు కందుకూరు వస్తాము, అక్కడ ఎక్కడన్నా ఇల్లుంటే చూడండి అక్క అన్నారు. ఇక్కడైతే ఇల్లు ఖాళీలు లేవు ప్రసాద్ సార్, మా ఇల్లు కూడా అసలు ఖాళీ లేదు, ఎప్పుడు ఉండదు మా ఇల్లు అయితే ఖాళీగా అని చెప్పాను. సరే అయితే అక్క, అక్కడైతే మా బాబు బాగుంటది అని అన్నారు. సరే ఆ తర్వాత ఎందుకో నా అదృష్టము, సార్ వాళ్ళ లక్కో మరి, ఆ నెలలోనే ఖాళీ అయింది ఇల్లు. ఇంకెమ్మడే కాల్ చేసి చెప్తే, సుమా మేడం అక్క, మేము వస్తాము, ఉంచండి ఇల్లు అని అన్నారు. ఆ తర్వాత సార్ వాళ్ళు మా ఇంట్లో రెంట్కి వచ్చారనమాట. మాది కందుకూరులోనే, తూర్పు కమ్మపాలెం అని, అక్కడ మా సొంత హౌసే సార్, డూప్లెక్స్ హౌస్. డూప్లెక్స్ 3 బెడ్రూమ్ ఇల్లు అనమాట. ఒక్కదాన్ని, ఇంకా పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయారు కదా, 3 బెడ్రూమ్ ఏం చేసుకుందాం, పెద్ద హౌస్. మిగతా వాటిలో రెంట్కున్నారు. ఇంకా దానికి వుడ్ కొట్టించున్నాను అనమాట. సార్ వాళ్ళు మధ్యలో ఉంటారు, నేను పైన ఉంటాను. ఆ పైన ఉంటే ఇంకా నాకు ప్రసాద్ సారు, అక్క బాగుంది, ఎవరికైనా చెప్పక్క, రోజు గుడికి వెళ్తున్నావు కదా, అలాగే నీకు మంచి జరగడం కోసం వెళ్తున్నావు, నలుగురికి హెల్ప్ అయ్యిద్ది, నీకు హెల్ప్ అయ్యిద్ది, సరే అని అన్నప్పుడు ఇంకా ఇదేదో బాగుంది, అయినా నాకు హెల్ప్ అయ్యింది, నేను ఎవరిని మోసం చేయట్లేదు కదా అని. ఆ తర్వాత ప్రసన్న మేడం అంతకుముందు మా పక్కింట్లో రెంట్కుండేది. నాకు అంత పెద్దగా పరిచయం, క్లోజ్ కూడా కాదు, కానీ అటు ఇటు వెళ్తూ అక్క పని అయిందని పలకరిస్తూ ఉండేది. తర్వాత మా ప్లాట్ లో వాళ్ళకి గేదెలు ఉంటే కట్టేసుకుంటా అట్లా పరిచయం అనమాట. తర్వాత అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత, సరే చెప్దామా, అమ్మాయి అంతకు ముందు వాకింగ్ చేస్తూ ఉండేది, తలనొప్పి మామూలుగా థైరాయిడ్, సార్ డాక్టర్ వాకింగ్ చేయమన్నారు అని తిరుగుతూ ఉండేది. నాకు అది గుర్తొచ్చింది. సరే తనకు చెప్దాము, హెల్ప్ అవుతుంది కదా, హెల్త్ అన్నారు అని. నాకు చెప్పడం రాదు కదా స్టార్టింగ్. సార్ని తీసుకొని వెళ్ళాను, ప్రసాద్ సార్ని తీసుకెళ్ళి చెప్పించాను. ఆ మేడం కొన్న ప్రాబ్లం, మేము వెళ్ళేసరికి ఆ మేడం బాగాలేదని, హార్ట్ పెయిన్ అని కొనుక్కున్నారు. అలా ఆ మేడంకి పరిచయం చేసినందుకు ఆమె కూడా వాడుకొని 2 నెలల కల్లా తగ్గిపోయింది ఆ మేడం. ఆ మేడం కూడా, ఇంకా ఆ మేడం వచ్చిన తర్వాత బిజినెస్ మొదలు పెట్టింది అనమాట. అప్పటి వరకు ఎక్కడ మీటింగ్ ఉందన్నా గానీ నేను మీటింగ్కి వెళ్ళేదాన్ని, ప్రతి మీటింగ్ కి అటెండ్ అయ్యేదాన్ని. నన్ను చేర్పించిన రవి సారు రాకపోయినా, ఆ సారు స్టార్టింగ్ 2 సార్లు వచ్చారు, ఒంగోలు మీటింగ్ కి, కావలి మీటింగ్ కి. తర్వాత ఇంక పెద్దగా రాలేదు. కానీ ప్రసాద్ సార్ వాళ్ళు రోజు వెళ్ళేటప్పుడు, అక్క మీటింగ్ ఉంది అంటే ఎక్కడికైనా వెళ్ళేదాన్ని. ఇంకా ఎక్కడ మీటింగ్ అన్నా ఖచ్చితంగా
నాకు అక్కడ ఎందుకో ఒక నైతిక విలువలు, అందరినీ ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడం చాలా పద్ధతిగా నచ్చింది. మనం బయటికి ఆడవాళ్ళం వెళ్తే కొంచెం ఎక్కడైనా ఒంటరిగా వెళ్తే ఇబ్బందిగా అనిపిస్తది కదా కొన్ని సిచ్యువేషన్స్ లో. ఇక్కడ అలా ఎక్కడా లేదు. కొత్త కొత్త వాళ్ళు వచ్చినా కొత్తగా మేడం, సార్ పద్ధతిగా ఒక ఫ్యామిలీ వాతావరణం నచ్చింది. అందుకని నేను జర్నీ చేద్దాం ముందు మనీ అనుకోలేదు. కానీ ఒక ఫ్యామిలీ వాతావరణం ఉంది. నేను బాగా ఇబ్బందిగా ఉన్నాను కదా, నాకు ఫ్యామిలీని కోల్పోయి పిల్లలిద్దరు హాస్టల్లో ఉంటున్నారు. ఇంకా ఒంటరిగా ఉంటూ ఇది బాగుంది, నచ్చింది, వెళ్దాము, నా ఆరోగ్యం వచ్చింది అని జర్నీ చేస్తుంటే ఇంకా మేడంకి పరిచయం చేశాను. ఆ తర్వాత మొన్న శివరాత్రి కాక అంతకు ముందు శివరాత్రికి ఒక గుడికి వెళ్ళాను. శివరాత్రి రోజు మీటింగ్ నుంచి గుడికి వెళ్ళా. వెళ్తూ వెళ్తూ అక్కడ కూర్చొని కళ్యాణం దగ్గర తెలిసిన మేడం అనమాట, ధర్మజ మేడం అని. ఆ మేడంకి కళ్యాణం దగ్గర కూర్చొని చెప్పా. నాకు మంచి అనిపించింది. నాకు తగ్గిందమ్మా ఇలా, గ్యాస్ ట్రబుల్ అది బాగుంది అంటే తనకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది అన్నమాట. ఆ మేడం కూడా నాకు గుడికి వెళ్తూ అక్కడ పరిచయం. అట్లా ఆ రోజు చెప్పడం వల్ల ఆ మేడం కూడా బూట్ క్యాంప్ తర్వాత ఒక వారం తర్వాత బూట్ క్యాంప్ జరిగింది కోటప్పకొండలో. అది నాకు రెండో బూట్ క్యాంప్ అనమాట. అంతకు ముందే నేను వెళ్ళొచ్చున్నా ఒకసారి, సెకండ్ టైం ఆ మేడంను కూడా తీసుకొని వెళ్ళా. ఆ మేడం కూడా అక్కడ బూట్ క్యాంప్ వచ్చి అంత వేల మందిని చూసి, అప్పుడు 2000 మందితోటో ఏమో జరిగింది. ఆ మేడం కూడా కనెక్ట్ అయ్యి ఇంటికి వచ్చి, ఆ మేడంకి 18 సంవత్సరాల నుంచి డేట్స్ ప్రాబ్లం అంట. ఆ మేడం కూడా అక్క బాగుంది ఇది హెల్త్ అంటున్నారు, సరే నేను కూడా వాడుకుంటాను అనని ఆ మేడం కూడా ఐడి వేసుకొని తెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ మేడం కూడా ఒక్క నెలకి రిజల్ట్ వచ్చింది. 18 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లం తగ్గింది. ఇంకా ఆ మేడం కూడా జర్నీ చేస్తున్నారు అనమాట, వాడుకుంటూ నలుగురికి చెప్తున్నాం ఇంక అందరికి నచ్చి. తర్వాత మా ఫ్రెండ్ మా క్లాస్మేట్ అన్నమాట, రావలకొల్లు సునీత మేడం అని. ఆ మేడం వాళ్ళ హస్బెండ్ కి షుగర్ ఉంది. వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళు ఒక 20-30 ఎకరాల పొలము, రైతు, బర్నీలు, పొగాకు అన్ని వేసుకుంటారు. కానీ హెల్త్ కదా అని చెప్పించాను, నేను బిజినెస్ అనుకోలేదు అప్పటికి. సరే షుగర్ చాలా సంవత్సరాల నుంచి ఉంది, 15 సంవత్సరాల నుంచి అని చెప్పించేసరికి వాళ్ళు షుగర్ కి వాడుకొని ఇంగ్లీష్ పిల్లలతో కలిపి తగ్గిందనమాట. ఆ తర్వాత ఇంకా వాళ్ళు జర్నీ చేయసాగారు. ఒక మీటింగ్ కి వచ్చి ఎంఎస్ఆర్ గారి మీటింగ్, గురువు గారి మీటింగ్ కి కనెక్ట్ అయ్యి వచ్చారు. అప్పుడు అర్థమైంది నాకు దీంట్లో బిజినెస్ ఉంది అనని. ఆ తర్వాత మేడము జర్నీ చేయసాగింది, ప్రసన్న మేడం మంచి డైమండ్ లీడర్స్ సార్ నాకు. రాగానే అయితే ఆ మేడం స్టార్ట్ అయినప్పుడు డబుల్ పివి ఆఫర్ పెట్టారనమాట. ఆ డబుల్ పివి ఆఫర్ లో సిల్వర్, అప్పటి వరకు నాకు బిజినెస్ తెలియదు. ఆ అంతకుముందు ఒకసారి ప్రసాద్ సార్ వాళ్ళు రాకముందు బ్రహ్మయ్య సార్ తో పాటు కలిసి హోమ్ మీటింగ్ అంటే నేర్చుకుందాము ఇదేంటో అని చెప్పి బ్రహ్మయ్య సార్ తో పాటు కూడా జర్నీ చేశాను ఒక్క రోజు నేను. అప్పుడు సార్కి ఇన్కమ్ కూడా తక్కువ, 13,000 ఏమో. ఇక మాసవారం వెళ్ళి అక్కడ చెప్తుంటే ఇని వచ్చాం. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత దీంట్లో బిజినెస్ అని అర్థమైంది. కానీ బిజినెస్ దీంట్లో చాలా బాగుంది. నాకంటూ నేను ఏంటో నిరూపించుకోవచ్చు దీంట్లో. ఇప్పటివరకు పలానోళ్ళ అమ్మాయి, పలానా అతని భార్య అని అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక మేడం, శ్రీదేవి మేడం అనే ఒక పేరు కూడా ఉంది. ఇక్కడ ఉంటే మా ఊళ్ళో వరకే ఉంది నా పేరు, కానీ దీంట్లో మంచి విలువలు ఉన్నాయి, నిలబడొచ్చు అనని అర్థమయ్యి సార్ వాళ్ళు ఎక్కడ, అప్పటి వరకు నాకు మైండ్ లో నేను చెయ్యలేను, నాకు భయం అని అనుకునేదాన్ని. ఒక్కసారి అద్భుతంగా మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళాను. అక్కడ అర్థమైంది సార్ నాకు, మైండ్ సెట్ ముందు నా ఆలోచనే, నా విధానం నేనే మార్చుకోవాలి, నన్ను నేను మార్చుకోవాలి అని నాకు అర్థమైంది. అప్పుడు అన్నమాట ఇంకా నాకు భయం భయం అనేదాన్ని తీసేయాలి అని మైసూర్ వెళ్ళిన తర్వాత నా మైండ్ సెట్ మారింది సార్. నేను మారడానికి కారణమే మైసూరు. ఇక్కడ అంతా బాగుంది. ఎలా నేను నేర్చుకొని నేను మారితేనే ఇక్కడ దీంట్లో సక్సెస్. నేను మారినన్ని రోజులు నాకు లేదు అంటే, బయట మనకి ఎక్కడ ఎవరు మన తల్లిదండ్రులు కూడా చెప్పలేరు సార్, వాళ్ళకే తెలియదు అంతగా. ఇది ఇలా మార్చుకో, ఇది ఇక్కడ నువ్వు ఇట్లా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడాలి. మన మన మెంటర్ ఉన్నారు కదా సురేష్ సార్, ఒక గురువు గారు ఎలాగో అంతకన్నా ఎక్కువే సార్. మనకి ఎక్కడైనా ఎక్కడ తగ్గాలో నగ్గాలో అన్ని ప్రతిదీ వివరంగా
ఇది ఇలా మేడం, ఇది ఇట్లా అని చెప్పేవాళ్ళు ఎక్కడ ఉండరు సార్. మన అదృష్టం అనుకోవచ్చు మనం కొండేపు టీంలో ఉండడం, ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఈ విలువలు ఇవన్నీ బయట ఎక్కడా లేవు. ఇట్లా జర్నీ చేస్తుండగా ఫస్ట్ నేను కొనుక్కున్నప్పుడు రూ. 105 వచ్చాయి సార్. రూ. 105 నుంచి ఇంకా అలా అలా 200, 1200, 1300, 1400 అట్లా వస్తూ ఉన్నాయి. ఎంత అనిపించేది లేదు. ఒక్కసారిగా 10,500 నుంచి చూడండి 53,000 వచ్చాయి సార్. ఎక్కడన్నా ఉందా? నేను చదువుకుంది 10థ్. నేను ఎక్కడికైనా వెళ్ళి ఒక పని ఒకరి కాడికి వెళ్ళి చేయలేను. అప్పటిదాకా ఉన్న లైఫ్ అలా. సరే అతను లేడు, ఈరోజు చూడు ఈ అమ్మాయి పరిస్థితి ఇలా అయిపోయిందని. పో ఆస్తి ఉంది. ఆస్తి ఉంటే ఎంతైనా అమ్ముతుంటే ఎక్కడి వరకు సార్? అప్పటికి ఒక 1.5 ఎకరా అమ్మాను సార్. ఒక పొలం అమ్మితే ఎమ్మెల్యే గారి పేరు మీద ఉంది మా పొలము. డబ్బులు ఇచ్చారనమాట. సార్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. సరే వీళ్ళు నన్ను రేపు ఎలా ఇబ్బంది పెడతారో అని చెప్పి ఆ 1.5 పొలం అమ్మితే కరెక్ట్ గా సార్ నెల రోజులకి 10 లక్షలకి అమ్మిన పొలం 50 లక్షలకి వెళ్ళింది. ఇంకప్పుడు చూడండి ఆ, అర్థమైంది అనమాట. అమ్మితే ఏదైనా రేపు నా పిల్లలకంటూ నేను ఇవ్వలేను. ఈ రేపు అదే 10 లక్షలకి అమ్మిన పొలాన్ని నేను కొనగలనా? లేదు కదా. ఉన్నదాన్ని అమ్మకూడదు. ఎలా అయినా నిలబడి గెలవాలి. నాకు అప్పుడు అర్థమైంది ఇది ఒక మంచి ప్లాట్ఫాము. దీన్ని పట్టుకొని నిలబడితే నాకు కూడా గెలుపు అనేది ఉంది. వెళ్ళాను సార్. అక్కడ ఆయమ్మ మాటలు విన్నా. ఆయమ్మనే 2వ తరగతి చదివిన ఆయమ్మని నాకే ఇంత అవకాశం ఉంది, ఎవరికైనా ఉంది ఇది అన్నప్పుడు నాకు మైండ్ ఓపెన్ అయింది. సరే నేను కూడా దీన్ని గట్టిగా చెయ్యొచ్చు, మంచి ప్లాట్ఫాము, చెయ్యగలను, నిలబడి ఉంటే. ప్రసాద్ సార్ ఎప్పుడు చెప్తుంటాడు, మా ప్రసాద్ సార్, మేడం తిరుపతి దర్శనానికి వెళ్తాం అక్క, అక్కడ ఇబ్బంది అని బయటకు వచ్చామంటే ఆ చివరి గమ్యాన్ని మనం చేరుకోలేం కదా. అలాగే ఆ సిస్టంలో ఉంటే మనం కొన్ని ఉంటే తిరుపతి దర్శనానికి వెళ్ళినట్టు సాఫీగా వెళ్ళిపోవచ్చు. మనము నిలబడి ఉంటే మనం అంటూ బయటకు వచ్చేస్తే ఏం వెళ్ళలేం కదా. అట్లాగే ఆ సిస్టానికి పట్టుకొని దానికి తగ్గట్టు మనం మారి నిలబడి ఉంటే ఎవరికైనా సక్సెస్ గెలుపు ఉంది అని చెప్పేవాడు ఎప్పుడు. అది గుర్తొచ్చేది. ఇట్లా మీటింగ్స్కి వెళ్తూ ఉన్నా జర్నీ చేస్తున్నప్పుడు ఒకసారి నాకు ఎదురైన సమస్యలు సార్. పక్కన అనుకుంటున్నారు ఏమేందో మళ్ళా చేస్తుంది, ఏదో బ్యాగ్ పెట్టి వెళ్తుంది, వెళ్తుంది, ఉన్నది చాలదా అనేవాళ్ళు. కానీ మీటింగ్కి వెళ్ళింది నేను తెలుసుకున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది అక్కడ. ఇది చాలా పెద్దది, మనం అనుకున్నంత చిన్నది కాదు. పైకి కనిపించే సబ్బులు పేస్ట్లు లాగా కాదు, ఇది ఇంటర్నేషనల్ కంపెనీ, మన స్థాయి కన్నా మించినది. తెలియక ఎవరో అనుకుంటున్నారులే అని అవన్నీ మైండ్ లో ఉంచుకోకుండా తీసేసి వెళ్తూ ఉన్నా నేను. మీటింగ్ మీటింగ్ మీటింగ్, ఎక్కడ మీటింగ్ అన్నా, హైదరాబాద్ ప్రోడక్ట్ ట్రైనింగ్ అన్నా కూడా అక్కడికి వెళ్ళాను. మైసూరు 2, 3 సార్లు వెళ్ళాను సార్. 2 టైమ్స్ వెళ్ళాను. ఒకసారి మా పాపను కూడా తీసుకెళ్ళా. మా పాప అంతకుముందు మా బాబు, అమ్మ ఏం మీటింగ్స్, వాళ్ళు ఏదో చెప్తుంటారు రోజు, ప్రతిరోజు చెప్పిందే కదా, ఎందుకు వెళ్ళమాక, రోజు వెళ్ళేది ఏంది అని అన్నాడు ఒకరోజు. ఇంకా నాకు అప్పుడు ఏం చేయాలో అర్థం కాల. ఇదేంది ఇలా అన్నాడు అబ్బాయి అనని బూట్ క్యాంప్ కి అక్కడ గుంటూరు నుంచి మా బాబుని తీసుకొచ్చాను సార్. ఆ బూట్ క్యాంప్ కి వచ్చాడు. శనివారం ఆదివారం సెలవైతే ఏం కాదులమ్మా వచ్చేసేయని మధ్యాహ్నం నుంచి వచ్చాడు. అక్కడ ఆ రోజు మా బాబు ఆ చెమటకి ఒక్కపోతకి ఈ బాబు ఉంటాడా బయటికి వెళ్ళిపోతాడా వినడేమో మీటింగ్ అని నా టెన్షన్ అంతా మా బాబు మీదే ఉంది. ఇంకా ఆ రోజు మా బాబు విని, ఆ 2 రోజులు విని తను బాలం శ్రీను గారి మాటలకి, సార్ గారి మాటలకు కనెక్ట్ అయ్యాడు మా అబ్బాయి. సరే అమ్మా ఇది చాలా పెద్దది, బాగుంది, చేసుకో, ఏం కాదులే, ఎల్లు నువ్వు, సరే మనీ ఏంది చిన్నగా వస్తాయి వస్తాయి వస్తాయి, లేకపోతే లేదు, ఎల్లు, బాగుంది, ఒక ఫ్యామిలీ లాగా అనని మా బాబు అనడం. ఇంక నాకు ఇబ్బంది లేదు. అంతకు ముందు అనేసరికి బాధ వేసింది ఒక్కసారి. మీటింగ్కి వెళ్ళొద్దు, పిల్లలైనా వాళ్ళు చెప్పినా నేను వినాలి, నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి. సరే వాళ్ళే ఇబ్బందిగా అన్నారంటే కష్టం కదా, మనకి వెళ్ళినా కూడా అక్కడ ఏదో బాధగా ఉంటది. ఇంకా మా బాబు వల్ల ఏ ఇబ్బంది లేదు, ఎల్లు మమ్మీ అంటున్నాడు. తర్వాత మా పాప హాస్టల్ నుంచి వచ్చి, ఏంటి మమ్మీ ఇవన్నీ ఏంది, గబ్బెళ్ళు గబ్బెళ్ళు మింగుతున్నావు ఇన్నేసి, ఎందుకు ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా, మింగమాక అని అంటుంది. మా పాపకు కూడా గ్యాస్ ట్రబుల్ ఉండింది. హాస్టల్లో ఉన్నప్పుడు ఇచ్చి పంపాను.
అక్కడ వాడుకొని తగ్గింది కానీ తను ఇదేందో అని ఇంకా నమ్మట్లా. ఇవన్నీ మింగుతున్నారు ఏమవుతుందో ఏమో అని. యాదగిరిగుట్ట సైదుల్ సార్ మీటింగ్ అన్నారు సార్ ఒకసారి. ఆ మీటింగ్ కి మా పాపను కూడా అంటే ఒక రోజు నైట్ జూమ్ వస్తున్నది. ఆ అమ్మాయికి ఎగ్జామ్ అన్నా కూడా జూమ్ పెట్టి వినిపించాను. ఆ సైదుల్ సార్ మాటలకి కనెక్ట్ అయ్యింది. అప్పటిదాకా అదేందో అది ఇది అన్న అమ్మాయి కూర్చొని జూమ్ వినింది నైట్ టైం. ఆ తర్వాత 2 days కే యాదగిరిగుట్టలో బూట్ క్యాంప్ జరుగుతుంది. ఆ బూట్ క్యాంప్ కి మా పాపను కూడా తీసుకెళ్ళాను సార్ నేను. మా పాప అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు అర్థమయ్యింది ఇది చాలా బిజినెస్, పెద్ద బిజినెస్, ఏం కాదు మమ్మీ చేసుకోవచ్చు. ఇంకా అప్పుడు మా పాపని అప్పటి వరకు ఇంటర్ హైదరాబాద్ లో చదివించి తర్వాత ఎక్కడికైనా వెళ్ళినా అదే సరే నాకు హెల్ప్ అవుతుంది కదా అని మా పాపను కూడా ఇక్కడే ఒంగోలు క్విజ్ లో చేర్పించాను సార్. బిజినెస్ కి చిన్న చిన్నగా అంటే 10th చదువుకున్నా కానీ అంతగా ఆ, ఈ మొబైల్స్ ఇవన్నీ తక్కువ. ఇవి ఐడీలు వేయడమైనా కొంచెం వేస్తా కానీ చాలా లేట్ పట్టిద్ది అనమాట. అప్పటి వరకు మనం ఇంకా దీన్ని పట్టించుకోవాలి. ఆ చదివేమే కానీ ఇంకా అసలు దీని గురించి మనకి ఎక్కడ రాలేదు. ఇంక సరే పాపని హెల్ప్ అయ్యిద్దని ఉంచుకొని ఇక్కడే ఇంకా అట్లా జర్నీ చేసాగిన తర్వాత నాకు వచ్చిన హైయెస్ట్ 53,666 సార్ చెక్కు. ఎక్కడన్నా అవకాశం ఉందా? గట్టిగా మనం 10th చదువుకున్నాం, మనకి ఎక్కడ ఒక రూపాయి రాదు కదా. బయటికి వెళ్ళినా కానీ ఒక స్కూల్లో టీచర్ గా వెళ్ళినా 5,000 10,000 ఇస్తారు. కానీ అది కాదు కదా మన లైఫ్. ఇక్కడ కష్టపడి ఒక 2 3 సంవత్సరాలు సురేష్ సార్ చెప్పే మాటలు గట్టిగా పట్టుకొని నిలబడితే ఒక్క 2 3 సంవత్సరాలు మన జీవితాలు మారుతాయి. ఇప్పుడు తరాలు మారే బిజినెస్ ఇది. ఇప్పుడు మా పెద్దవాళ్ళు ఎప్పుడో పూర్వీకులు ఇచ్చిపోతే ఆస్తి కోట్లు అమ్మేస్తాయి. ఈ రోజు మా సార్ లేకపోయినా కూర్చొని తిన్నా జరిగిద్ది, ఇబ్బంది లేదు. అలాగే రేపు మనల్ని కూడా అనుకోవాలి కదా, వాళ్ళని ఇప్పటికి కూడా తలుచుకుంటున్నాము ఏదో మా పెద్దోళ్ళు ఇచ్చారు ఆస్తులు అనని. కానీ ఇక్కడ మనం మనం చేస్తే రేపు మన పిల్లల లైఫ్ కూడా మారిద్ది, ఇబ్బంది లేదు. మా సార్ ఉంటే సంపాదించుకొచ్చారు సార్, ఇబ్బంది లేదు. సార్ లేనప్పుడు ఒక్కసారిగా నెల నెల వచ్చే ఇన్కమ్ లేదు, ఏదో ఇచ్చిపోయారు కాబట్టి ఉంది. కానీ రేపు నా పిల్లలకు కూడా 3 జనరేషన్ అంటున్నారు. ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు, అయిపోయి బయటకు వచ్చిన తర్వాత జాబులు వస్తున్నాయో లేదో, ఈ బయటికి వెళ్ళినా ఈ అమెరికాలు వెళ్ళి ఇదైనా కానీ లేదు కదా. ఇక్కడ మంచి ప్లాట్ఫామ్ ఉంది. మా బాబు చదువు అయిపోయి వచ్చేసరికి కనీసం ఒక 2 లక్షలైనా, 1 లక్ష 2 లక్షలైనా తీసుకోవచ్చు అనని గట్టిగా గోల్ పెట్టుకొని చేస్తున్నాను సార్. అలా జర్నీ చేస్తుండగా మంచి మంచి లీడర్స్ సార్. ఇప్పుడు నేను చదువుకుంటే ఎవరు వస్తారులే అని నేను ఆగిపోయి ఉంటే స్టార్టింగ్ లో ఫస్ట్ లో ఎవ్వరు లేరు సార్. ఒక 5 నెలలు 6 నెలలు నేను ఒక్కదాన్నే జర్నీ చేసేదాన్ని, ఎవరు వచ్చినా రాకపోయినా. అదే ఎవ్వరు రావట్లేదులే అని నేను ఆగిపోయి ఉంటే ఈరోజు ఇంత ఇది వచ్చేది కాదు కదా. అట్లాగే ఒక మంచి లైఫ్ లైనర్స్ సార్, 1 by 1. ప్రసన్న మేడము, రవిప్రసాద్ సార్ అని అట్లా ఎక్కడ కందుకూరు ఎక్కడ వింజమూరు, అట్లా మంచి మంచి లైఫ్ లైనర్స్. ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నట్టు ఒక సొంత తమ్ముడులు ఎలా అక్క అక్క అంట అట్లా. ఆత్మకూరు దగ్గర శిరీష మేడము, సుబ్బానాయుడు సార్ అని ఒక మంచి రాజకీయ నాయకుడు చూడండి సార్. నెట్వర్క్ ఎలా వస్తుందో, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో. ఇంకా మా కందుకూరులో మా సర్కిల్నే కదిలీలేదు. బయట వచ్చిన టీమ్సే ఇప్పటి వరకు మాకు. అంటే స్టార్టింగ్ మాకు చెప్పడం రాదు కాబట్టి ఇక్కడ ఇప్పుడిప్పుడే మేము టీం బిల్డ్ చేసుకుంటున్నాము. అట్లా సుబ్బానాయుడు సారు వాళ్ళు మీకు మంచి ఇబ్బంది లేదమ్మా మేము ఉన్నాము నీకెందుకు అని ఒక భరోసా అన్నమాట. అట్లా ఆ సునీత మేడం వాళ్ళ తరపున ఈ డిఈ గారు సార్, ఇప్పుడు ఆయన మున్సిపాలిటీ కమిషనర్ గా అయ్యారు. చూడండి అలాంటి గొప్ప వ్యక్తులు కూడా వచ్చి జర్నీ చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకొని జర్నీ చేస్తున్నారు. అట్లా 3 తరాలకి ఇస్తానంటుంది కాబట్టి గట్టిగా పట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్ నేనైతే. థ్యాంక్ యూ సార్. కిరణ్ సార్, శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఇంకా 2 నిమిషాలు ఏమన్నా మాట్లాడతారా మేడం? అంతే.
నేనా? ఆ! అట్లా. కిరణ్ సార్. ఓకే. ఓకే. మాట్లాడండి మేడం 2 నిమిషాలు. ఆ! సార్ స్టార్టింగ్‌లో మా సొం ఆ! మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఆ! సార్ గుడ్ మార్నింగ్ వాయిస్ మేడం. కట్ అవుతుంది. చెప్పండి. మీ వాయిస్ కట్ అవుతుంది సార్. మీ వాయిస్ 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 బ్రేక్ అవుతుంది సార్. కిరణ్ సార్ వాయిస్ ఇప్పుడు బ్రేక్ వినిపిస్తుందా అవుతుంది. సార్ మీకు? ఇప్పుడు సార్ ఓకే సార్. క్లారిటీ సార్. చెప్పండి మేడం. ఒక 5 మినిట్స్ మాట్లాడండి. ప్లస్ ఓకే సార్. లాస్ట్ లో కూడా ఒక సజెషన్స్, ఇప్పుడు ఒక 5 పాయింట్లు ఏదన్నా చెప్పండి, ఎట్లా చేయాలా హ్మ్. ఎట్లా చేయాలని. థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ స్టార్టింగ్‌లో కంటిన్యూ మేడం. సార్ స్టార్టింగ్‌లో మా వాళ్ళు అయిన వాళ్ళు సొంత తమ్ముడు, చెల్లి వాళ్ళకి చెప్పినా కూడా నమ్మలేదు సార్. నమ్మనప్పుడు ఇదేంది వీళ్ళే నమ్మట్లేదు. నేను వాళ్ళకెళ్ళి ప్రతి ఒక్కటి చేస్తాను గదా! మా వాళ్ళే నమ్మట్లేదు ఎలా అనని బాధనిపిచ్చేది. కానీ అలా కాదు సార్ చెప్పే మాటలు విని నేను ముందుకు నడవడం వల్ల సరే ఏం లేదు సార్. ప్రతిరోజు జూమ్‌కి అటెండ్ అయ్యేదాన్ని నేను. ఖచ్చితంగా ప్రతిరోజు 5 కల్లా జూము ప్రతిరోజు నిత్యం మనం పూజ ఎలా చేసుకుంటామో ఒక జూమ్ ఇనేది. ఎక్కడ మీటింగ్ అన్నా మీటింగ్, మీటింగ్, మీటింగ్. ఎక్కడైనా సరే మీటింగ్ ఉందంటే ప్రొడక్ట్ ట్రైనింగ్ హైదరాబాద్ అన్నా ఎళ్ళింది. స్టార్టింగ్‌లో నాకు అంతగా తెలియకపోయినా గూడా డ్రెస్ కోడ్ సార్ 5% లోనే అప్పుడు ఇక్కడ లేదు. ఒంగోలు నుంచి దినేష్ సార్‌ని అడిగి తెప్పించుకొని యూనిఫార్మ్ కుట్టించుకున్నాను. స్టార్టింగు నన్ను నేను మార్చుకొని ముందుకెళ్ళడం వల్ల వన్ బై వన్ ఒక్కొక్కరు లీడర్స్. నేనైతే గో గోల్ ఉండాలంటారు కదా! షార్ట్ టర్మ్ గోలు, లాంగ్ టర్మ్ గోలు. నేను దీంట్లో కారు అనే దానికోసం వచ్చాను సార్ నేనైతే. నాకు లైఫ్‌లో మాకు అంతకుముందు ఉండేది. కానీ తర్వాత నేను కారు కొనుక్కోవాలి అనే గోల్ పెట్టుకొని స్టార్టింగే వచ్చాను అప్పుడైతే. నాకు ముందు ఆరోగ్యం వచ్చింది. ఈ ఆరోగ్యం బావుంది గదా! నలుగురికి చెప్పడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. దీంట్లో ఒక్క రూపాయి తీసుకున్నా నిజాయితీగా ఉంది. అందుకని తీసుకొని జర్నీ చెయ్యొచ్చనిపిచ్చి గట్టిగా పట్టుకొని వర్క్ చేస్తున్నాను. అట్లాగే సార్ ఇప్పుడు పాసివ్ ఇన్‌కమ్, యాక్టివ్ ఇన్‌కమ్ అన్నారు. ఇప్పుడు మా సార్ ఉన్నప్పుడు సంపాదించుకొచ్చాడు. సార్ లేనప్పుడు జీరోనే గదా! అయ్యుంటే అమ్ముకుంటే ఎన్ని కోట్లున్నా, ఆస్తులున్నా అన్నీ తరిగిపోతానే ఉంటాయి. కానీ ఇక్కడ మనం నిలబడి సంపాదించుకోవచ్చు. నలుగురికి హెల్ప్ జేయొచ్చు. మన వల్ల లైఫ్ లైనర్స్‌కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది గదా! అట్లాగే నలుగురిని నిలబెడితే మనకి గూడా ఒక విలువ, ఒక పేరు అనేదొస్తుంది. అట్లా. రేపు మా బాబొచ్చిన తర్వాత మా బాబుకైనా హెల్ప్ అవుతది గదా! నాకంటూ నేనొకటిచ్చాను. మా అమ్మ గూడా నాకు క్రియేట్ జేసిచ్చింది అనేది ఉంది. ఈ ప్లాట్‌ఫార్మ్ చాలా విలువలతో కూడింది గాబట్టి అందరం కలిసి జర్నీ జేయొచ్చు. చెయ్యొచ్చని నమ్మి నేను బిలీవ్ చేస్తున్నా. ఎవ్వరైనా గట్టిగా దీంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఇది ఏముందిలే అనుకోకుండా అందరూ నిలబడి చేస్తే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది సార్. హౌస్ వైఫ్‌గా ఉంటూనే నేనే ఒక సంవత్సరానికి ఇంత తీసుకోగలుగుతున్నాను. ప్రతి ఒక్కరు అందరూ చదువుకున్న వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు ఉన్నారు. అందరూ నిలబడి చేసుకోవచ్చు దీంట్లో. శ్రావణ్ సార్, శ్రావణ్ సార్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. చాలా ఓకే అంటే సార్. చాలా నేను శ్రీదేవి మేడం అంటే ఓన్లీ కందుకూరు మేడం అని చెప్పి హౌస్ వైఫే అనుకున్నాను మేడం. ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఇంత కష్టాలు ఇంత ఉన్నాయని చెప్పి కూడా నాకు తెలియదు మేడం. మీ జూమ్ విన్నాక ఫస్ట్ టైం మీ జూమ్ వింటాం మేడం నేను కూడా. ప్రతి ఒక్కరికి వస్తాయి సార్. మనకే కదా! మనకు రాకపోతే మనుషులకు రాపోతే ఎవరికొస్తాయి అని నేను ఒక్కదాన్నైనా సరే ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలనే థాట్ కూడా వచ్చేది లేదు. ఇక్కడే నిలబడి మనము సాధించుకునే అవకాశం ఉందని నేనైతే ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ భూమి మీద ఒకటుందని కూడా తెలీదు సార్. అన్ని సంవత్సరాలు కందుకూరులో స్టోర్ ఉంటే కూడా అదేదో తెలీదు. ఆ రోడ్డునే ఎన్ని సార్లో తిరుగుతుంటాం స్కూటీ యేసుకొని. కానీ ఇలా ఉంది. ఇంత మంచి అవకాశం అని ఎప్పుడూ ఇట్లాంటి మా దగ్గరికి రాలా. ఒక్కసారే ఎన్‌మార్ట్ అనేదొచ్చింది. అది ఒక 5,000 కట్టాము. మోసపోయామనమాట. అంతవరకే. తర్వాత ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ ఉందని కూడా తెలీదు. ఓకే నాకా మేడం. హెల్త్ ఇష్యూ రావడం, నాకింత మంచి జరగాలని ఉంది గాబట్టి,
వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నిజం మేడం. అది నాకు ఎలా అంటే దేవుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశం ఇస్తాడన్నారు అవకాశాలే చూసారా? ఇస్తాడు. ఆ అవకాశం ఈ రూపంలో మీ దగ్గరికి వచ్చింది మేడం. మీరు నిజంగా ఎన్నో అడ్డంకులు, ఎన్ని కష్టాలొచ్చినా సార్ హాస్పిటల్‌లో ఉండి గూడా పేషెంట్స్‌కి సార్‌ని ఎలా అయినా అంటే బతికియాలని సంకల్పంతో గూడా ఉండి ఫ్యామిలీలో అబ్బాయి, అమ్మాయి గూడా ఎన్ని ఎందుకు అన్నా గాని 18 లక్షలు పెట్టి చూపించాను సార్. అయినా అవకాశం లేకుండా పోయింది. మాకు కలిసుండే అదృష్టం లేక రూపాయి పర్వాలేదు, కాదు, పర్వాలేదు. 18 లక్షలు పెట్టి చూపించినా కూడా ఇంటికి వెళ్ళిన వాళ్ళం తిరిగి రాలేదు మళ్ళీ. కరెక్ట్ గా నెల రోజులకు తిరిగి వచ్చాం. ఆ నెల రోజులు హాస్పిటల్లోనే జర్నీ చేశాను సార్. సారీ, సారీ మేడం. హ్మ్. గుర్తు చేసినందుకు. సహజం. పర్వాలేదు. అయినా గాని మీరు అబ్బాయి గాని, అమ్మాయి గాని ఎన్నెందుకన్నా గాని మీరు మాక్సిమం మీటింగ్స్‌కి తీసుకెళ్ళి, బూట్ క్యాంప్స్‌కి తీసుకెళ్ళి మేడం గారికి జూమ్ ఇనిపించి, వాళ్ళని గూడా ఒక పాజిటివ్ మైండ్‌లోకి తీసుకొచ్చి చేసుకోండి అని చెప్పారు. అది గూడా చాలా కనెక్ట్ అయింది మేడం. తర్వాత మీరు సక్సెస్ అవ్వడానికి కూడా ప్రతి ఎక్కడున్న 5%లో నుంచి డ్రెస్ కోడ్ గూడా మార్చానన్నారు. తర్వాత మైసూర్ ఎళ్ళొచ్చి గూడా నా మైండ్ సెట్ మారిందన్నారు. ఒక్కరే అంతకుముందు మీటింగ్ గూడా ఒక్కరే ఎళ్ళేవాళ్ళు కాదనేవాళ్ళు. కానీ మైసూర్ ఎళ్ళొచ్చిన తర్వాత మైండ్ సెట్ మారి, నేను డిసైడ్ అయితే నాతో పాటు నా టీమ్ గూడా డిసైడ్ అయిద్దని జెప్పి మీరు అది అక్కడ ఒక పాయింట్ కనెక్ట్ అయింది మేడం. తర్వాత జూమ్స్ గానీ, మీటింగ్స్ గానీ ఎక్కడున్నా సరే హైదరాబాద్ అయినా, బూట్ క్యాంప్ అయినా, ఒంగోలు అయినా, కందుకూరు ఇలా ప్రతి ఒక్క మీటింగ్‌కెళ్ళి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే నిజంగా మీ ఆహ్, డెడికేటెడ్ మేడం. చాలా అంటే చాలా బాగా నచ్చింది మేడం. మీ జూమ్ అనేది ఇవ్వడం గూడా నాకు. థ్యాంక్ యూ మేడం. మీరు అనుకున్న గోల్ ఏదైతే కార్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో, ఆ కార్ అనేది 100% డిసెంబర్‌లో కూడా తీసుకుంటారు మేడం. థ్యాంక్ యూ. మీ గోల్ ఏదైతే ఉందో హార్ట్‌ఫుల్‌గా అంటే మనస్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నా మేడం. మీ గోల్ అనేది రీచ్ అవ్వాలని. థ్యాంక్ యూ సార్. మన సారోళ్ళతో మాట్లాడేద్దాం మేడం. మాట్లాడిచ్చి ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ, వెరీ గుడ్ మేడం. మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్ మేడం. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. మిమ్మల్ని చూసే మేము గుడ్ ఫస్ట్. మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా మంది ముందుకు నడిచే అవకాశం మీ జూమ్ ద్వారా వచ్చింది మేడం. నిజంగా చాలా మందికి మిమ్మల్ని చూస్తే ఒక లెర్నింగ్ యాటిట్యూడ్, అంటే నేర్చుకోవాలనే తపన, కసి మనిషిలో ఎలా ఉంటే గెలవాలనే ఆలోచన ఎలా ఉంటుందో, ఎక్స్పెషల్ లేడీస్లో నేను స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. నేను వెళ్తున్నప్పుడు ఓ మీటింగ్ సార్ నేను వస్తాను, నేను నేర్చుకోవాలా, ఓ మీటింగ్ ఎలా చెప్తున్నారు ఏందని చెప్పేసి మీరు ఓన్గా స్కూటీ తీసుకొని మరీ మాచవరం దాకా వచ్చి ఆ రోజు ఓ మీటింగ్ అటెండ్ అయ్యారు మేడం. ఆ రోజే అనిపించింది నాకు ఖచ్చితంగా మేడం సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను కూడా అలాగే నేర్చుకోవాలనే వెళ్ళాను. ఆనంద్ సార్ తోటి అయితేనేమి, సురేష్ సార్తో ఇట్లా వెళ్ళి తిరిగి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎవరైతే ఈ బిజినెస్ నేర్చుకుంటారో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం 100% ఉంది. ఈ బిజినెస్లో మనం నేర్చుకోకుండా ఏది కూడా మన అప్లైర్ మీద డిపెండ్ అయితే ముందుకెళ్ళలేమని మీరు ముందుగానే గ్రహించి నేర్చుకోవటం మీద దృష్టి పెట్టారు కాబట్టి ఇంత స్పీడ్గా డైమండ్ డైరెక్టర్ అయ్యి కార్ ఫండ్ అచీవ్ అయ్యి 53,000 తీసుకుంటున్నారు మేడం. ఇంకొకటి మీలో గమనించింది ఏంటంటే మీటింగ్స్, ఎక్కడ మీటింగ్స్ ఉన్నా కానీ కందుకూరు కానీ, మైసూరు కానీ, బూట్ క్యాంప్ కానీ ఖచ్చితంగా మీరు అనే వ్యక్తులు ఉంటారు. విత్ డ్రెస్ కోడ్ తోటి కనిపిస్తారు ఇప్పుడు కూడా ఏ మీటింగ్లో కూడా. అందుకనే ప్రతిదీ కూడా దేవుడు చూస్తానని ఉంటారు కష్టాన్ని. అందుకని ఇంకొకటి మీకు ఇంత త్వరగా సక్సెస్ రావడానికి కారణమైంది మేడం. ఇట్లాగ ప్రతిదీ రీజన్స్ అనేది ఎప్పుడు కూడా చెప్పరు. సురేష్ సార్ మీ గురించి, ప్రసాద్ సార్ ఎప్పుడు చెప్తానే ఉంటారు రీజన్స్. సార్ పలానా మీటింగ్ అంటే ఫస్ట్ టికెట్ మీదే ఉంటుంది. మైసూర్ కానీ ఏదైనా కానీ ప్రతి దాంట్లో ముందుంటున్నారు కాబట్టి మేడం వెస్టేజ్లో కూడా ముందుండేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ మేడం. ఇంకా మీ నుంచి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలా, మంచి స్థాయిలో ఉండాలా. ఏదైతే మీరు డ్రీమ్ పెట్టుకొని పని చేస్తున్నారో కారు, అది త్వరగా అచీవ్ అయ్యి వెస్టేజ్లో మీరు కారు తీసుకొని ఇంకా 10 మందికి ఆదర్శంగా ఉండాలా. కంఫర్ట్ జోన్లో ఎవరైతే ఉంటున్నారో ప్రజెంట్ చాలా మంది 10, 15,000, 20,000, 30,000 సంపాదిస్తూ కూడా కంఫర్ట్ జోన్లో బతుకుతున్నారు. ఇదే నా జీవితం అనే లైఫ్ స్టైల్లో ఉన్నారు మేడం. ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సాధించగలిగింది వెస్టేజ్లో చాలా ఉందని చెప్పేసి ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ బ్రహ్మ సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ కుమార్ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్, వాయిస్ సార్ మేడం, వాయిస్ వాయిస్ వినిపిస్తుందా? అప్ అండ్ డౌన్ అవుతుంది ఆ, సార్. ఓకే, ఇప్పుడు ఓకే సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. వచ్చారు ఇంకా సార్, వాయిస్ వినిపిస్తుంది శ్రావణ్ సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సరే, ఇంకోరిని ఇన్వైట్ చేయండి సార్. ఇంకొకరిని ఇన్వైట్ చేయండి, బయటకు వెళ్తాను. ఓకే సార్. అనుష రంగారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. ఇంకొకరిని invite చేయండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారా? బాగున్నాను మేడం, థ్యాంక్ యూ మేడం. ఇది నిజంగా ఒక రకంగా బాధ ఉంది, ఒక రకంగా ఎట్లుందంటే మేడం, నిజంగా మీ పర్సనల్ లైఫ్ వింటే నేను ఊహించలేదు. మీరు కనిపించినప్పుడల్లా చాలా మంచిగా పలకరిస్తారు. మీలో ఇది కనిపించి బేసిక్ గా మీరు ఎంత కష్టపడతారంటే, అదేదో అంటాం కదా, వర్క్ చేసేక్కడ ఎక్కడక్కడ మన పర్సనల్ ఫీలింగ్స్ ఎన్నున్నా, మన పర్సనల్ ఇబ్బందులు ఉన్నా బయటికి కనిపించకూడదు కొంచెం కూడా అంటారు కదా. 100% మేడం, మీరు ఎక్కడ చూసినా కానీ వర్క్ విషయంలో నేను మీటింగ్స్ కాడే కలిసాను మిమ్మల్ని. నాకు తెలిసి నేను కందుకూరు అటుపక్క మీరు వచ్చిన ప్రతి మీటింగ్ అప్పుడు మీరు కనిపిస్తారు, కనిపించినప్పుడల్లా విష్ చేస్తారు. ఆ, నిజంగా మేడం, మీరు ఒక పోరాట యోధురాలు మేడం. నిజంగా మీకున్న సమస్యల్ని వాస్తవంగా చెప్పాలంటే ప్రాపర్టీస్ పరంగా కానీ మనీ పరంగా కానీ మీకు అంత ఇబ్బంది లేదు. బట్ స్టిల్ మీరు ఒక మాట అన్నారు చూడండి, ఎంత ఇన్స్పైరింగ్ అంటే, మా హస్బెండ్ సంపాదిస్తున్నప్పుడు ఓకే అనుకోకుండా మా హస్బెండ్ కి ఇబ్బంది అయింది, తర్వాత నేను ఎలా బతకాలి, నేను నేను సక్సెస్ అవ్వాలి, కష్టపడి నేను సక్సెస్ అయ్యి రేపు నా పిల్లలకి మా అమ్మ ఇది ఇచ్చిందనే ఒకటి నా కష్టంతో ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు చూడండి. నిజంగా మేడం, ప్రతి ఒక్క హస్బెండ్, ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని ఆలోచించాలి మేడం. అనుకోకుండా జరగరాంది ఏదైనా జరిగితే రేపు నా లైఫ్ పార్ట్నర్ పరిస్థితి ఏంది, వైఫ్ పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏందని ప్రతి ఒక్కరూ ఆలోచించి కష్టపడాలి. మీరు ధైర్యవంతురాలు కాబట్టి ఇంత కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారంటే 6 నెలలు ఒక టీం లేకపోయినా ఓపిక్ గా నిలబడి కష్టపడి ఈ రోజు ఒక మంచి సక్సెస్ అందుకుని ఆల్మోస్ట్ 54,000 రూపాయలు అందుకుంటున్నారు. సో మీకు 50,000 రూపాయలు అందుకోవటం వరకు కష్టం, కానీ 50,000 నుంచి 1,00,000 రూపాయలు కట్టడం పెద్ద కష్టం కాదు. ఆ 1,00,000 నుంచి 2 లక్షలు కలిపి ఇంకొంచెం సులభమే అవుతుంది. సో డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ అందుకుంటారు మేడం. డబ్బులు ఇదంతా పక్కన పెడితే లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా ఎదుర్కోవాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, 10 మందితో ఎలా డీల్ చేయాలి, జనాల్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ మీరు అర్థం చేసుకున్నారు, నేర్చుకున్నారు మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. చాలా రెస్పెక్ట్ పెరిగింది మేడం మీ మీద. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మేడం. అందరికీ వస్తాయి, నిలబడి తట్టుకోగలిగితేనే కదా ఏదైనా. అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ గోల్స్ కూడా అందరికీ నెరవేరాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రంగారావు సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. సుశీల శ్రీనివాసరావు సార్, అన్మ్యూట్ చేసుకోదా సార్? సార్ గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని మైసూరులో చూశాను మేడం. మిమ్మల్ని మనం మైసూరు ఆ జర్నీ అప్పుడు ఎక్సలెంట్ మేడం. బాగా అంటే చాలా మంది కొద్దిగుంటేనే సరే సరిపోద్దులు అనుకుంటున్న ఈ రోజుల్లో మీరు అన్ని కోట్లు వేస్తుండవు కూడా కంఫర్ట్ జోన్లో ఉండి, కానీ ఎవరో తెలిసిన వ్యక్తి చెప్పిన దాన్ని పట్టుకొని ఒంగోలు వచ్చి ఒక మీటింగ్ విని ఆరోగ్యం కోసం వచ్చి మీరు ఎక్సలెంట్గా చెప్పారు మేడం. మీటింగ్, జూమ్ మీటింగ్లు కానీ మీటింగులు ఎక్కడైనా ఆ మీటింగ్లన్నీ మీరు ఈ సక్సెస్ తీసుకున్నారు. ఇంకా మీరు అనుకున్నట్టుగా కారు మీ గోల్ మాత్రం కంపల్సరీగా ఈ డిసెంబర్ లోపే మీరు కారు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను మేడం. మిమ్మల్ని చూసి కొద్దిగా
జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. అంతే సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు కారు అని ఉంది గోలు. మనీ ఉన్నాయి. కానీ మనం అవును, ఏదో ఒకటి చేస్తుంటేనే కదా మనకి ఏదో ఒక పర్పస్ అవును, పలానా మీద కొనవాలి. ఈమెకి లేకపోతే ఈమెకి ఎందుకు కారు అనుకుంటారు కదా. నా బాబు కొంటేనే కదా. కానీ ఇక్కడ అవకాశం ఉంది అనని అవును, అనిపించింది సార్ నాకైతే. అవును మేడం. ఆ కారు కొనదలుచుకుంటే ఈజీగా కొంటారు. కానీ ఏంటంటే మీరు సంపాదించిన డబ్బులతోటి కారు కొని అది మీ మీ బాబుని మీ పాపని అది ఒక ఆనందంగా మేడం. అంతే సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్ శ్రీనివాస్ సార్. సార్. గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ సార్. కిరణ్ సార్ చెప్పండి. థ్యాంక్ యూ మేడం. అడంగులైన జూమ్ ఇచ్చారు, కానీ ఇన్ని కష్టాలు ఉన్నాయైతే మాకైతే తెలీదు. మాకు ఇప్పుడు కూడా మీరు నవ్వుతానే కనిపిస్తారు తప్ప ఏ రోజు బాధల్లో ఉన్నట్టు మాకైతే అసలు ఇంతవరకు కనపడలేదు మేడం. ప్రతి మీటింగ్ లో మీరు కనపడతా ఉంటారు. కానీ ఒక క్వశ్చన్ మేడం, చిన్నది మేడం. ఇప్పుడు ఐడి వేయటం మీకు ఏమన్నా వచ్చా? మీరు వేస్తారు ఐడి? వేస్తాను కానీ టైం పడుతుంది. మా పాపే వేసిద్ది సార్. సరే, ఓకే. మొత్తానికి వేస్తారు, కొంచెం టైం తీసుకునిద్ది. ఆ సో తర్వాత హోమ్ మీటింగ్ మీరే కండక్ట్ చేస్తారు మేడం వెళ్ళి? స్టార్టింగ్ లో అయితే వెళ్ళేదాన్ని కాదు సార్. స్టార్టింగ్ లో సార్ నల్లి తీసుకెళ్ళి నేను నేర్చుకొని ఓకే. తర్వాత నేను ఓన్ గా వెళ్ళసాగిన తర్వాతే నాకు 1 by 1 వరుసగా వచ్చారు సార్. టీం రావడం జరిగింది. ఆ ఎస్, ఎస్. మీరు మామూలుగా సిల్వర్ డైరెక్టర్ ఎప్పుడు అయ్యారు మేడం? ఎన్ని నెలల టైం తీసుకుంది బ్రాంజ్ నుంచి సిల్వర్ కి? నేను ఒక్క నెలే సార్. ఫస్ట్ నెల నేను 5 నెలలు కొనుక్కొని ఫ్రీ వచ్చిన తర్వాత మేడంకి పరిచయం చేసిన తర్వాత ఒక 2 నెలల్లో మేడం అయ్యారనమాట. ఓకే, మేడం వచ్చిన తర్వాత స్టార్టింగ్ నేను అయ్యాను ఓకే. బ్రాంజ్. తర్వాత నెలలో ప్రసన్న మేడం బ్రాంజ్ అయ్యారు. ఆ నెలలోనే నేను సిల్వర్ కి ఆ నెలే నిలబెట్టుకున్నాను సార్. అప్పటి వరకు తెలియదు అనమాట నాకు ఈ సైడ్ పాయింట్లు ఇవన్నీ. సో 4 18 నెలలు సిఎన్సి, చెయ్యాలి. అదే ఆ అదే అదే, చెప్పండి. 4 నెలలు సిఎన్సి అయిపోయిన వెంటనే మీరు నేరు ఒకేసారి సిల్వర్ అవడం జరిగింది. మా బిజినెస్ స్టార్ట్ అంతే కదా? చేశాను ఆ, 5వ నెలలో. 6వ నెలలో బ్రాంజ్ అయ్యా. ఓకే. 7వ నెలలో మేడం అయ్యారనమాట బ్రాంజీ. ఆ తర్వాత నెలకి నేను అదే నెలలో సిల్వర్ కదా. ఓ, అంటే అప్పటికప్పుడు బ్రాంజ్ అయిన 1 మంత్ 1800 కే? పాయింట్లు కావాలి అని అప్పుడు చెప్పారనమాట. ఒక 4-5 డేస్ ముందు. ఓకే, అప్పటిదాకా తెలియదు అనమాట బిజినెస్ అని. అంటే టీము ఓకే. కింద నుంచి వస్తుంది కదా మొత్తము. అవునవును, ఫస్ట్ ఒకే లైన్ లో ప్రసన్న వస్తుంది మేడం కాబట్టి తెలియలే. స్టార్టింగ్ బిజినెస్ మొదలు పెట్టారు. అప్పటి వరకు నాకు బిజినెస్ అనేది అంతగా ఇది తెలీదు. ఎస్, అవును. హెల్త్ హెల్త్ కోసం వెళ్ళి వాడుకుంటున్నాను. సరే మంచి అన్నారు కాబట్టి నలుగురికి చెప్పించాను. ఇట్లా పాయింట్స్ ఓకే, ఇవి తెలియదు అనమాట. ఆ నెలలోనే డబుల్ పివి ఆఫర్ పెట్టారు. అవును. ఒక 400 పాయింట్స్ కొరవ ఉన్నాయి అనమాట. ఓకే, ఆ నెలలో ఒకరిని పుష్ చేసి ఒక్క నెలే సార్. నేను ఈ రోజుకి నేను కొట్టించుకోవడం అనేది జరగదు. సైడ్ పీవీలైనా ఓకే. ఎక్కువ ప్రతి నెల 2 సిఎన్సీలు ఖచ్చితంగా తీసుకొని మాకు నేను హెల్త్ కి అందరం వాడుకుంటాం. మా బాబుకి సైడ్ తగ్గిపోయింది సార్. ఎక్కడైనా ఉందా. సూపర్, సూపర్ మేడం. 1.75, 2.25 9 నెలలు వాడాడు సార్. 5 రకాల సప్లిమెంట్స్ ఓకే, కరెక్ట్ గా 0.5కి వచ్చింది. సూపర్ మేడం. మంచి రిజల్ట్ ఉంది ఐ సపోర్ట్. ఈ అవకాశం ఎక్కడ లేదు కదా సార్. అంతకు ముందు ఒక ఫ్లోర్ ఎక్కడానికి కష్టపడేదాన్ని నేను ఆ డూప్లెక్స్ హౌస్ కి. ఓకే, ఇప్పుడు ఓకే. పైన ఉంటున్నంట. అన్ని వాడుకోవడం వల్ల తగ్గిపోయింది. అంత బాగుంది ఎస్, కాబట్టి రిజల్ట్ ఇంకా. రిజల్ట్ ఉమ్, వచ్చింది, అమౌంట్ వచ్చింది. సో ఉమ్, ఇప్పుడు మీరు టోటల్ గా సిల్వర్ అవడానికి కూడా 1 నెల పట్టింది అంతే. 5 బ్రాంజ్ ఆ అయ్యారు, నెల నెక్స్ట్ నుంచి సిల్వర్ అయ్యారు. ఉమ్, ఓకే. సరే, ఇప్పుడు గమనించండి లీడర్స్. యాక్చువల్ ఇప్పుడు మేడం గారు కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు మన, అంటే నాకు తెలిసి అమెరికా 3 months ఒకసారి బాడీ చెకప్ ఉంటుంది. వాళ్ళు దాని తగ్గ కేర్ తీసుకుంటారు. హెల్త్ వచ్చి మనం మూలన పడతాము, అప్పుడే వెళ్తారు హాస్పిటల్. చేసుకుంటే ఏమన్నా అయిద్దేమో, చెప్తారు ఏమన్నా భయంతో, అట్లాగే చచ్చిపోతాం. సగం అక్కడ చచ్చిపోతాము, తర్వాత హెల్త్ ఇష్యూ అయినాక ఇంకా పూర్తి చచ్చిపోతాం. సో ఇట్లా
మనం గమనించినట్లయితే మేడంకి 18 లక్షలు ఖర్చు అయింది. అంటే మేడం ఒక రకంగా ఆ కంఫర్ట్ జోన్ లో ఉంది కాబట్టి అమౌంట్ పెట్టగలిగింది. అదే మనలాంటి పరిస్థితులు చాలా మంది సరిగా ఇంట్లో గడవడానికే కష్టంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆశ వదులుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ మన సప్లిమెంట్స్ ఏంటంటే బిఫోర్ వాడేదానికండి. ఆ జబ్బు రాకుండా ఏదైనా మంచిగా వాడుకుంటా ఉంటే బిఫోర్ వాడుకోవచ్చు. ఆ తర్వాత డిసీజ్ వచ్చిన తర్వాత కూడా తగ్గుతుంది కాబట్టి సో ఈరోజు మేడం గారికి ఈ వెస్టేజ్ ప్లాట్ఫారం పరిచయం అవడం వల్ల ఇప్పుడు దాదాపు ఉన్న ఆస్తిని ఎవరు కూడా కాజేసుకోలేరు కాబట్టి ఉన్న దాంట్లో ఇంకా క్రియేట్ చేసుకోవాలన్న ఆలోచనతోటి ఒకవేళ ఇప్పుడు 18 లక్షలు ఖర్చు అయింది. ఒక స్థలం అమ్మాయి తీయగలదు. కానీ అది కాదు కదా మేడం గోలు. ఉన్న ఆస్తిని అట్లాగే ఉంచి నేను ఎలా దీన్ని రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ వెస్టేజ్ అనే దాన్ని పట్టుకొని ఇప్పుడు ఈ రోజు 53,000. సో ఆటోమేటిక్ గా ఈ డిసెంబర్ నాటికి నాకు తెలిసి 1,50,000 అవుతుంది. సో అలాంటప్పుడు 18 లక్షలు అప్పు తీర్చడం పెద్ద కష్టం కాదు. సో ఇలాంటి గొప్ప అవకాశం కనీసం 10వ తరగతి మేడం ఎవరు సపోర్ట్ లేకుండా సింగిల్ గా వెళ్ళి హోమ్ మీటింగ్స్ పెట్టుకొని ఒక ఐడియా వేయడం కూడా రాదు. మరి డిగ్రీలు పీజీలు చేసాము. మనం ఏ పొజిషన్ లో ఉన్నాం కూడా ఒక్కసారి చూసుకొని ఆ మేడం గారి టెస్ట్ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పొద్దున్నే అందరికి ఒక కళ్ళు తెరిపించేటటువంటి స్టోరీ చెప్పున్నారు మీ బాధని. ఈ బాధలన్నీ కూడా ఈ డిసెంబర్ నాటికి కంప్లీట్ అవ్వాలని ఈ లోపే నాకు తెలిసి ఈ నెల నుంచి మీకు కార్ ఫండ్ యాడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఆల్రెడీ నాకు ఈ వస్తుంది అవకాశం సార్. నాకు ఇచ్చినందుకు. 3 నెలల నుంచి వస్తుందా? కార్ ఫండ్ 2 నెలల నుంచి కార్ ఫండ్ యాడ్ అయింది. ఓకే థ్యాంక్ సూపర్ మేడం. ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ అచీవ్ అయినాడు ప్రెసిడెంట్. అవునవును. ఎక్సలెంట్ మేడం. ఈ అవకాశం అందరికీ ఉంది కష్టపడితే. కాబట్టి ప్రతిదీ ఆ కసి ఉండాలి. ఆ కసి ఉంటేనే ఎవరైనా ముందుకు వెళ్ళగలరు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. శ్రవణ్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్రవణ్ సార్. శ్రవణ్ కుమార్ సార్. కే రాజీవ్ గాంధీ అన్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం తో మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి గుడ్ మేడం మార్నింగ్ గారు. సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ టెస్ట్ మనీ చాలా బాగుంది మేడం. అంత కంఫర్ట్ జోన్ లో ఉండి కూడా అన్ని కష్టాలు పడిపోవడం నాకెందుకులే ఇది అనుకోకుండా మంచి ప్లాట్ఫారం ఎంచుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చేసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. పోతే ప్రతి ఒక్కరు మీలో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ప్రతిరోజు జూమ్ వింటాం. ఎక్కడ మీటింగ్ అంటే పని ఉన్నా లేకపోయినా మీటింగ్కి వెళ్ళి సబ్జెక్ట్ తెలుసుకోవటం. పోతే మెయిన్ డ్రెస్ కోడ్ మేడం. 5% నుంచి మీరు 5% లో ఉన్నప్పుడే మీరు డ్రెస్ కోడ్ చేసుకున్నారంటే చాలా గొప్పతనం. ప్రతి ఒక్కరూ అందరూ అలాగే ఉండాలని అనుకుంటున్నాను మేడం. మీరు ఏ గోల్ అయితే అనుకున్నారో అది అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. గోల్స్ కూడా అందరు నెరవేరాలి. ప్రతి ఓకే, ఒక్కరికి అవకాశం ఉంది కాబట్టి గట్టిగా పట్టుకుంటే అందరికీ అవకాశం ఉంది. దీన్ని అవును మేడం. నెరవేరుతాయి గోల్స్. థ్యాంక్ ఓకే యూ సార్. బాగా చెప్పారు ఫీడ్బ్యాక్. మీరు కూడా సొసైటీ బ్యాంక్ లో ఎంప్లాయ్ గా ఉండి దాన్ని కూడా వదిలేసి మరి ఈరోజు జర్నీ చేస్తున్నారు. మీ గోల్స్ కూడా రీచ్ అవ్వాలి సార్. నెక్స్ట్ సంధ్యారాణి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. సంధ్యారాణి మేడం గారు. సార్ కిరణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రావణ్ సార్ గుడ్ మార్నింగ్. మేడం. మేడం తో మేడం మాట్లాడండి మేడం. శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం బాగున్నారా? బాగున్నా మేడం. మేడం మీరు ఒక నిండు కుండలాగా కందుకూరులో మళ్ళీ ఇంకొక బీవీ మేడం మాకు కనపడుతుంది మేడం మీ రూపంలో. అందరికీ అవకాశం ఉంది మేడం. మీరు చాలా కష్టపడి అసలు ఎప్పుడు కూడా ఎన్ని బాధలు ఉన్నాయి అనిపించరు. మీ గోలు ఖచ్చితంగా నెరవేరుద్ది మేడం. మీరు పడే కష్టంకి దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఇంకా ఇస్తాడు కూడా మేడం దేవుడు. ఆయన ఒక కీడు ఒక మేలు చేసే దేవుడే.
కానీ మీకు గాడ్ బ్లెస్ యూ మేడం. చాలా చక్కగా మాట్లాడారు, మంచి సెక్షన్ ఇచ్చారు మేడం. మా మా ఆడవాళ్ళందరికీ ఒక ఆదర్శంగా నిలబడ్డారు మేడం మీరు ఈరోజు. చాలా బాగుంది మేడం సెక్షన్. మన నమ్మకమే మేడం ముందు, మన నమ్మకమే ఇక్కడ మనకి మెయిన్. మన సక్సెస్ మేడం ఒక మెడికల్ లో ఉండి కూడా ఆరోగ్యం మొత్తం పూర్తిగా కోల్పోయింది మేడం మా ఇంట్లో అయితే. అవునవును. మనం గెలవాలి మన నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది మేడం. హలో మేడం. ఓకే, థ్యాంక్ యూ సంధ్యారాణి మేడం. సార్ హరిబాబు సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి మేడంతో మాట్లాడండి సార్. శ్రీదేవి మేడం నమస్తే మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీ జర్నీ వింటే ఒకసారి ఫస్ట్ బాధేసింది మేడం, సీరియస్లీ. డబ్బు అందరి దగ్గర ఉంటుంది, బట్ ఆరోగ్యం అయితే ఇప్పుడున్న పరిస్థితులు, వాతావరణం అందరి దగ్గర లేదు. బట్ అంత సారు మంచి మూమెంట్లో ఉన్నప్పుడు మంచిగా ఇంకా ఎదగాలనే ఒక మంచి, అంటే ఆ టైంలో పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే సార్ అలా జరిగిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. బట్ మీరు సింగిల్ ఉమెన్గా ఉండి అమ్మ నాన్న సపోర్ట్ తీసుకొని అలా ముందుకు వచ్చారు. బట్ ఆరోగ్యం కోసం ఈ ప్రోడక్ట్ వాడుతూ దీని ఇంపార్టెన్స్ తెలుసుకొని దీన్ని కంటిన్యూ చేశారు చూడండి మేడం, రియల్లీ హ్యాట్సప్ మేడం. అంటే మీ కంఫర్ట్ జోన్ తెలిసిపోతుంది, క్లియర్గా అర్థమైపోతుంది. మీరు బయటికి వెళ్ళకపోయినా హ్యాపీగా ఉంటారు, అది డెఫినెట్లీ. బట్ ఈ రోజున్న పొజిషన్, ఈ రోజున్న వాతావరణం చూస్తే ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూనే ఉన్నారు మేడం. ప్రతి ఒక్క కుటుంబంలో ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నారో అందరూ కూడా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూనే ఉన్నారు. బట్ దానికి బెస్ట్ సొల్యూషను న్యూట్రిషన్ ఫుడ్ అనేది అర్థం కాక హాస్పిటల్కి వెళ్ళి లక్షలు వేలు లక్షలు వేస్ట్ చేసుకుంటున్నారు. ఇందాక మేడం చెప్పినట్టు మెడికల్ ఫీల్డ్లో ఉండి కూడా పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ ఆరోగ్యం దెబ్బతింది అని చెప్పడం జరిగింది. అందరం గుర్తించాల్సింది ఏంటంటే డబ్బు అందరం సంపాదిస్తున్నాము, డబ్బుతో పాటు ఆరోగ్యం అయితే సంపాదించుకోలేకపోతున్నాము. అది మేడం రియలైజ్ అయ్యి ఈ ప్లాట్ఫామ్ని సక్సెస్ అవ్వడానికి కూడా ఇక్కడ ఒక రీజన్ ఉంది మేడంది. మేడం మీరు కంటిన్యూస్గా మీటింగ్ అటెండ్ అవ్వడం అనేది, మైసూర్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మీకు రియలైజేషన్ వచ్చిందన్నారు. అండ్ చాలా బూట్ క్యాంప్స్ అటెండ్ అవుతున్నారు, ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల వచ్చింది. ఇక్కడ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే మేడం సక్సెస్కి కీ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవి క్లియర్గా మేడం అర్థం చేసుకున్నారు. మేడం స్నాక్స్ మేడంకున్న డబ్బు పరంగా కావచ్చు, ఆస్తి పరంగా కావచ్చు వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ వెళ్తుంది అని అంటే అర్థం చేసుకుంది కాబట్టి వెళ్తుంది. అది అందరం మనం గమనించాలి, గుర్తించాలి. ఊరికి మీటింగ్ వింటున్నామంటే మాత్రం డెఫినెట్లీ మన అందరం కూడా ఈ చెవులు వదిలేస్తే మాత్రం మనం ఏమైపోతాం అనేది మనకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్పెషల్లీ ఈజ్ ఏ అమేజింగ్ డే మేడం ఇది. ఎందుకనంటే ఓహో డబ్బు ఉండి కూడా ఈ ప్లాట్ఫామ్లో చేయొచ్చు అంటే, డబ్బు ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది, బట్ దానికంటే ముందు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీరు మీ యొక్క మాటలో తెలిసింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ యొక్క ఇలాంటి సక్సెస్ ఇంకా మీరు అదే మేడం అన్నారు కదా, మీరు మరో బీబీ మేడం అని చెప్పేసి, డెఫినెట్లీ మేడం అలాగే కనిపిస్తున్నారు. ఖచ్చితంగా మీరు సక్సెస్ తీసుకోవాలి, తొందరగా అతి త్వరలో కారు కొనాలి, అందరికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మేడం. ఆల్రెడీ ఇన్స్పిరేషన్ అయ్యారు, ఇంకా మీరు ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్స్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ ఒక్క మాట, నేను డబ్బు ఉందని మనకు గొప్పగా సార్, మన వల్ల ఇంకొకరు ఒక్క వ్యక్తి మారినా చాలు అనే మాట కోసమే సార్. ఇది ఎవరికన్నా ఎక్కువ కాదు, అందరికన్నా ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ ఏం కాదు, మనకున్నది మనం. డెఫినెట్లీ మేడం, ఎందుకంటే ఇక్కడ మీరు అదే మేడం, నేను అదే ఆలోచించాను. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు అంతా ఆలోచిస్తే ఫస్ట్ బాధేసింది మేడం. డెఫినెట్లీ టైం వచ్చినప్పుడు ఎవరైనా అది సహజం జరిగిపోతుంది. బట్ అంత బాధను కూడా దిగమింగేసి మీరు మళ్ళీ పిల్లల లైఫ్, ప్రతి తల్లి పిల్లల లైఫ్ గురించి ఆలోచిస్తుంది. బట్ అక్కడ మీరు హెల్త్ గురించి ఆలోచించుకొని 10 మంది హెల్త్ ఇస్తూ ఇక్కడ ఈరోజు ఈ సక్సెస్కి వచ్చారంటే ఇట్స్ గ్రేట్ మేడం. అదే తలుచుకొని మనం ఏడుస్తూ బాధపడుతుంటే దానివల్ల ఏమి
ఫలితం లేదు కదా. వెళ్ళి 100%. తన్నే అనుకుంటారు, ఇట్లా తను వెళ్ళిపోయాడు వీళ్ళు ఇలా అయ్యారు అనుకుంటారు. అలా అనుకోకూడదు కదా. మనం నిలబడితే 100%. పలానా వాళ్ళు బాగున్నారు అని ఒక మంచి పేరు వచ్చింది కదా. తనకి అయినా మంచి పేరు ఉంది సార్, మా సార్కి ఎస్ మేడం. చాలా అదే మంచి మేడం. పేరు ఉంది. అది పోగొట్టకూడదు. లేకపోయినా కూడా తను కూడా గుడ్ గా చూపించాలి. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ మేడం. రియల్ సూపర్ మేడం. చాలా ఇన్స్పిరేషన్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. శ్రావణ్ సార్ మీ వాయిస్ ప్రాపర్ గా లేదు. యా, ఇంకా చాలా మంది హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు మేడం, వాళ్ళతో కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం మేడం. ఓకే సార్. యా, సార్ హరి సార్ ప్రభాకర్ సార్. యా, కంటిన్యూ సార్, కంటిన్యూ. ప్రభాకర్ సార్ ఇన్వైట్ చేయండి సార్. యా, ప్రభాకర్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ సిగ్నల్స్ ప్రాబ్లం అయిపోతుంది, అందువల్ల రీబేక్ అవుతుంది. అవును, ప్రభాకర్ సార్ అన్మ్యూట్ ఇవ్వండి సార్. యా, ఓకే థ్యాంక్ యూ సార్. మేడం దాకా అన్మ్యూట్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మీరు జూమ్ వినంగానే చాలా మంది కొత్త వాళ్ళు కూడా మీ ఇన్స్పిరేషన్ అయ్యి ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. తీసుకుందాం సార్, ఇబ్బంది లేదు. ఓకే థ్యాంక్ యూ మేడం. మాలద్రి సార్ తిరుపతి అన్మ్యూట్ చేసుకోరా సార్ ఒకసారి. మాలద్రి సార్ తిరుపతి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి.